జన పథకంలో భాగంగా బ్యాంక్ అకౌంట్ల ఓపెనింగ్ ను వేగవంతం చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. జనధన యోజనపై కేంద్ర కేబినెట్ సమీక్ష జరిపింది. దేశవ్యాప్తంగా ప్రారంభించిన బ్యాంకు ఖాతాలపై రివ్యూ జరిపింది. నిర్ణీత సమయానికి ముందే లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకులకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని నిర్ణయించింది కేంద్రం. జనధన యోజన పథకం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్, ప్రతి ఒక్కరికి ఆర్థిక సేవ లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు ప్రధాని మోడీ. వచ్చే ఏడాది ఆగస్టు 15తో తొలిదశ ముగించాలని నిర్ణయించారు. కానీ అనుకున్న సమయం కంటే ముందే బ్యాంక్ ఖాతాలు తెరవాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి 26తో తొలిదశ ముగించాలని డిసైడ్ అయింది. ఫస్ట్ ఫేజ్ లో 7.5 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరవాలని లక్ష్యంగా నిర్ణయించింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకులకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని నిర్ణయించింది కేంద్రం. జనధన యోజనపై సమీక్ష నిర్వహించింది కేంద్ర కేబినెట్. పథకం పురోగతిపై డిస్కస్ చేసింది. అనుకున్న టైం కంటే ముందే అందరికీ బ్యాంక్ ఖాతాలు అందించేలా వర్క్ స్పీడప్ చేయాలని డిసైడ్ అయింది. ఇందుకోసం బ్యాంకులకు ప్రోత్సాహక స్కీంలను ప్రకటించనుంది. ఇప్పటికే బిజినెస్ కరెస్పాండెంట్లకు నెలకు 5,000 కనీస పారితోషికం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పథకం ప్రారంభించిన 12 రోజుల్లోనే 3 కోట్ల 2 లక్షల ఖాతాలు ప్రారంభించారు బ్యాంకర్లు. ఈ విషయంలో ఎస్బీఐ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పటికే 30 లక్షలకు పైగా అకౌంట్లను ఓపెన్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 20,24,000తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇతర నేషనల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రైవేట్ రంగంలోని ప్రధాన బ్యాంకులు ఖాతాల ఓపెనింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నాయి. జనధన యోజనలో 40,29,000 ఖాతాలు తెరిచి ఫస్ట్ ప్లేస్ లో ఉంది యూపీ. 21,62,000 ఖాతాలతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఖాతాల ఓపెనింగ్ ను అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. త్వరలోనే బ్యాంకర్లకు ప్రోత్సాహక స్కీములు ప్రకటించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ప్లాన్ చేస్తోంది.